వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆమ్, మనం ఫంక్షన్స్లోని హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అంటే వెబ్సైట్స్లోని వాటిలోని మనం పర్టికులర్గా నీ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేవి రెండు ఉంటాయి, యూఐ అండ్ యూఎక్స్. ఓకే, యూఐలోనేమో మనకి ఏమవుతుంది, యూజర్ ఇంటర్ఫేస్లోనేమో పర్టికులర్గా నీ నేమ్ నీ రోల్ నెంబర్ మొత్తం అన్నీ కనిపించడం. అదే బ్యాక్ ఎండ్లో మనకి అది డిఫరెంట్గా కనిపించడం. అంటే బ్యాక్ ఎండ్లో ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అనేది మనకి తెలియదు కదా. ఇది మనం ఒక ఏంటంటే పర్టికులర్గా యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ నార్మల్గా ఎలా జరుగుతాయి, వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక వెబ్సైట్లో ఫర్ సపోజ్ నేను తీసుకున్న ఆన్లైన్ కంపైలర్లో ఇందులో పైథాన్ ఉంది, జావా ఉంది, ఫుల్ స్టాక్, ఇంకా సి++ అన్నీ ఉన్నాయి, రియాక్ట్ జేఎస్ అన్నీ ఉన్నాయి. మనం ఏం యూజ్ చేస్తున్నాం, పైథాన్ ఒకటే యూజ్ చేస్తున్నాం. సో పైథాన్కి సంబంధించిన ఫైల్సే ఇంకా అది ఓపెన్ చేయడం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పర్టికులర్గా మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు, మీరు కాలేజ్ వెబ్సైట్ని క్రియేట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఒక యూజర్ ఇన్పుట్ కావాలి. అంటే ఇక యూజర్ అండ్ యూజర్ యూజర్ ఇన్పుట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోవాలి, ఇంకా ఇది పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రింట్, అంటే బ్యాక్ ఎండ్లోనే ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది, కాకపోతే ఫ్రంట్ ఎండ్లో మాత్రం నార్మల్గా మీకు ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లోనే కనిపించడం. ఎలాగా, ఇక్కడ యూజర్ ఐఎన్పియుటి యూజర్ డీటెయిల్స్ పోనీ మనం యూజర్ డీటెయిల్స్ అని ఫిల్ చేద్దాం. యూజర్ డీటెయిల్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత డెఫ్. ఓకే, డెఫ్ వ్యాలిడేట్ ఇన్పుట్ అంటే వ్యాలిడేట్ యూజర్ ఇన్పుట్. ఓకే, వ్యాలిడేట్ యూజర్ ఐఎన్పియుటి వ్యాలిడేట్ యూజర్ ఇన్పుట్. ఓకే, ఇది మనం చేస్తున్నాం. ఓకే, దీన్ని మళ్ళీ మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి యూజర్ వ్యాలిడేషన్ ఇన్పుట్ అంటే వెరిఫై చేస్తుంది. వ్యాలిడేషన్ ఇన్పుట్ అంటే వెరిఫై చేస్తుంది, అంటే పైన ఇచ్చిన దానికి కింద ఇచ్చిన దానికి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ ఇంకో ఇన్పుట్ తీసుకోవాలి. డెఫ్ సేవ్ టు డేటాబేస్. ఓకే, ఇదంతా డేటాబేస్లో మీ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయిందని మీకు పర్టికులర్గా వాటి గురించి తెలుస్తుంది. ఓకే, వాటి గురించి తెలుస్తుంది. మీరు ఈ యూజర్ ఇంటర్ఫేస్లో లాగిన్ అయ్యారు సక్సెస్ఫుల్గా అని దాని తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈ మూడాటిని కంబైన్ చేస్తూ ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఈ మూడాటిని అంటే రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ మనం లాగిన్ ఇంటర్ఫేస్ చేస్తాం, దాని తర్వాత వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ చేస్తాం, దాని తర్వాత సేవ్డ్ అనేది వస్తుంది. ఫస్ట్ మన ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందిగా, డెఫ్ REGIST రిజిస్ట్రేషన్ రిజిస్టర్ యూజర్. ఓకే, రిజిస్టర్ యూజర్ అని ఇచ్చాం. ఓకే, వెయిట్, ఇక్కడ ప్రింట్ డేటాబేస్ అని మనం ప్రింట్ బ్రాకెట్లో బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎవర్ డేటా సేవ్డ్.
యువర్ డేటా ఈజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ మూడాటిని ఒకేసారి ప్రింట్ చేయాలి కాబట్టి, మూడాటిని ఒకే దాంట్లో తీసుకొని రావాలి. ఓకే, ఒకే దాంట్లో తీసుకొచ్చి ఆ ఒకే దాంట్లో ఉన్నది ఇన్పుట్ మనకి బయటకు రావాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గెట్ యూజర్ బ్రాకెట్స్ ఓపెన్ యూజర్ ఇన్పుట్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత VALIDAT validate user బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం. తర్వాత దాని తర్వాత సేవ్ టు డేటాబేస్ ఇది మనం చేసాం. దీని లాస్ట్లో ఇప్పుడు మనం ఫంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఫంక్షన్ నుంచి బయటకు వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ యూజర్. ఓకే, మనకి యూజర్ డీటెయిల్స్, వ్యాలిడేషన్ ఇన్పుట్, యువర్ డేటా ఈజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఈ మూడు వచ్చింది. అదే మనం ఏంటి, ఇంకోసారి ఇంకో కొత్త యూజర్ వస్తాడు రాను, కొత్త రిజిస్ట్రేషన్ అవ్వదు. రిజిస్టర్ యూజర్. ఓకే, బాగా ఓపెన్ చేస్తాం. ఎన్నిసార్లు మనం ప్రింట్ చేసుకుంటే అన్నిసార్లు మనకి బయటకు వస్తుంది. అన్నిసార్లు యూజర్ డీటెయిల్స్ అంటే వేరే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ యూజర్ డీటెయిల్స్ అనేవి వస్తారాను. సో మనకి ఇలా కనిపిస్తుంది. ఇది హిడెన్ డీటెయిల్ కాన్ఫిగరెన్సీ. ఇది మనం పర్టికులర్గా అయితే వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి యూజ్ చేయడం. సో దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Thanks for watching and subscribe for more videos. Okay, see you in the next video.